రాప్తాడ్లో జరిగే సిద్ధం బహిరంగ సభకు లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు హాజరవుతారని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాప్తాడు సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. తిరుపతిలో మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి నివాసంలో జరిగిన సత్యవేడు నియోజకవర్గం సమన్వయ సమావేశంలో భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరయ్యారు. సత్యవేడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మరోసారి ఎగరేస్తామంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ ముఖ్య నాయకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మనకి ఆయన అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యవేడు నియోజకవర్గ నాయకులతో సమన్వయం చేసుకుని ఎలా అనిపిస్తుంది సార్? తప్పకుండా అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు రాజేష్కు సపోర్ట్ చేయడానికి. మన నాయకుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మనం ఈరోజు రాజేష్ను అందరికీ కూడా పరిచయం చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో పార్టీకి పట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానాలు ఉన్నాయి. అంతకంటే నా మీద కూడా అక్కడ అందరూ కూడా గురి పెట్టి మనకి శాసనసభ్యుడు ఎవరైనా కూడా మనం పెద్ద ఆయన దగ్గరికే పోతాం కదా పనులన్నిటికీ, వారు చెప్పినట్లే చేద్దామని చెప్పి అందరూ కూడా సంతోషంగానే ఉన్నారు. రాప్తాడు సభకు సంబంధించి అందరి అంచనాలు కూడా రాయలసీమ పైన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు సార్? తప్పకుండా అన్ని సభల కంటే కూడా ఇది మిన్నగా జరుగుతుంది. జన సమీకరణ అంతా కూడా శాసనసభ్యుల బహిస్కంధాల మీద పెట్టాము. శాసనసభ్యులందరూ కూడా ఈ సభకు సమాయత్తమవుతా ఉన్నారు. తప్పకుండా 18వ తేదీ జరిగే సభ మనకు ఎన్నికల ప్రారంభ సభగా మనం చెప్పుకోవచ్చు. ఎన్నికలకు సమరశంకరావం రాయలసీమ నుంచే పూరిస్తామంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ముఖ్యంగా తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించాం. అందరితో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నాము. అభ్యర్థి రాజేష్ను గెలిపించుకునేందుకు అందరూ కూడా సహకరిస్తామని చెప్పి హామీ ఇచ్చారన్నమాట మంత్రి పెద్దిరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.